మనసు లేని నాయకుడు అధ్యక్ష, మోసం చేసే నాయకుడు అధ్యక్ష, కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష. మనసున్న ప్రభుత్వం అధ్యక్ష, మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష, నిజాలు చెబుతుంది. ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష. బాబుకు అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు, అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష. చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష ఏ ఒక్కరైనా నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న పులిని నమ్మటమే అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటమైన కూడా అధ్యక్ష. అధ్యక్ష ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నా. 2014లో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా 45% ఓట్ షేర్ మనకు వస్తే మనకన్నా దాదాపుగా 1% ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాం అధ్యక్ష. మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసినారు, మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం. అయినా కూడా వాళ్ళందరికీ 46% వాళ్ళకు వస్తే 45% మనకు వచ్చింది. దాదాపుగా వాళ్ళకు మనకు తేడా దాదాపుగా 1% తేడాతో మనం ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అప్పట్లో నాతో చాలామంది అన్నారు అధ్యక్ష ఎన్నికలకు ముందు మనం కూడా 87,612 కోట్ల రూపాయల రుణమాఫీ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, మనం కూడా చెప్పేద్దాము, చెప్పేస్తే గవర్నమెంట్లోకి వచ్చేస్తాం, మన సంగతి మనం చూస్తాంలే అని చెప్పి చాలామంది నాతో అన్నారు. చాలామంది అన్నారు అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ అందరూ నా శ్రేయోభిలాషులే, ఎవరు అన్యాయస్తులు కాదు, నా శ్రేయోభిలాషులే. నన్ను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోడానికి చూడడానికి సంతోషపడే నా శ్రేయోభిలాషులే, మన పార్టీకి శ్రేయోభిలాషులే. నేను అన్నా అధ్యక్ష చెయ్యలేనిది చెప్పకూడదు, మాట ఇస్తే తప్పకూడదు అని చెప్పి.